స్విట్జర్లాండ్ దేశం ప్రపంచ రాజకీయాలకు కానీ ప్రపంచంలో జరిగేటువంటి యుద్ధాలకు కానీ దూరంగా ఉంటుంది. అంటే న్యూట్రల్ కంట్రీ అని చెప్పొచ్చు. కానీ ప్రపంచ రాజకీయ పరిణామాలు కానీ ప్రపంచ యుద్ధ పరిణామాలు కానీ అంచనా వేయడానికి ఈ స్విట్జర్లాండ్ దేశంలో స్విస్ డిఫెన్స్ థింక్ ట్యాంక్ అని చెప్పి ఒక సంస్థ ఉంది. ఇది ప్రపంచం మొత్తం నమ్మేటువంటి స్వతంత్ర సంస్థ. అయితే ఈ సంస్థ ఈరోజు ఒక నివేదికను విడుదల చేసింది. ఏంటా నివేదిక అంటే చాలా సింపుల్ అండి. పాకిస్తాన్పై మన ఇండియన్ ఎయిర్ ఫోర్సు గగనతలంలో సాధించినటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి ఈ నివేదిక రిలీజ్ చేసింది. అయితే ఈ నివేదికలో అద్భుతమైనటువంటి మాటలు అయితే రాశారు. ఏంటంటే ఒక 4 పాయింట్లు అయితే చెప్తానండి. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బియాండ్ విజువల్ రేంజ్. ఇక్కడ పాకిస్తాన్ దగ్గర F-16, F-17 లాంటి యుద్ధ విమానాలు ఉన్నా కానీ భారతదేశం దగ్గర ఉన్నటువంటి యుద్ధ విమానాలు వాళ్ళ రాడార్లకు చెక్కకుండా అత్యంత దూరంలో ఉండి పాకిస్తాన్ స్థావరాలని ధ్వంసం చేసిందని చెప్పి రాశారు. మరి మన దగ్గర ఉన్నటువంటి అంత అద్భుతమైనటువంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ యుద్ధ విమానాలు ఏమున్నాయి మన దగ్గర? సుకోయ్ ఒకటి ఉంది, ఇంకోటి రాఫెల్. సో ఈ 2 విమానాలు వాళ్ళ F-16, F-17 యుద్ధ విమానాలకు అందకుండా వాళ్ళ స్థావరాలను కొట్టాయి. ఇకపోతే రెండో పాయింట్ సైలెంట్ కిల్లర్స్ అని చెప్పి చెప్తున్నారు. ఏంటి సైలెంట్ కిల్లర్స్ అంటే బ్రహ్మోస్ గురించి, స్కాల్పీజీ గురించి. ముందుగా బ్రహ్మోస్ గురించి మాట్లాడదాం. ఈ బ్రహ్మోస్ యాక్చువల్గా పాకిస్తాన్ వాళ్ళ దగ్గర S-300 ఉంది. S-300 మన బ్రహ్మోస్ని ఏమాత్రం నిలువరించలేకపోయింది. ఎందుకంటే బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనటువంటి సూపర్ సోనిక్ మిసైల్ లాంటిది. సో దీని దాటికి S-300 ఏమాత్రం పనికిరాల. ఇకపోతే స్కాల్పీజీ. ఈ స్కాల్పీజీ మిసైల్ పాకిస్తాన్ బంకర్లని వాళ్ళ కమాండ్ సెంటర్లని ధ్వంసం చేసింది. దీని దెబ్బకి వాళ్ళ మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ మొత్తం పోయింది. ఇకపోతే మూడో పాయింట్, పాకిస్తాన్ యుద్ధం తగ్గించుకోవడానికి, అంటే యుద్ధం మేము చేయలేము అని చెప్పడానికి, భారతదేశం యుద్ధం మేము కొనసాగిస్తామని చెప్పడానికి ఇంకొక రీజన్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు భారతదేశం దగ్గర అత్యాధునికమైనటువంటి మిసైళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ పాకిస్తాన్ దగ్గర అంత మందుగుండు సామాగ్రి వాళ్ళ దగ్గర లేదు అని చెప్పి ఈ నివేదికలో చెప్తున్నారు. ఇకపోతే 4వ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ను పైనుంచి అంటే వాళ్ళ గగనతలాన్ని కాపాడుకోవడానికే పరిమితం అయిపోయింది. ఎందుకని? మన దగ్గర ఉన్నటువంటి యుద్ధ విమానాలు ఒక పక్కన బ్రహ్మోస్ కానీ, మరో పక్క నుంచి మన రాఫెల్ కానీ, ఇంకో పక్కన సుకోయ్ కానీ ఈ దాడి చేయటం వల్ల వాళ్ళు ఎదురు దాడి చేయలేకపోయారు. ఇంకా వాళ్ళ గగనతలాన్ని కాపాడుకోవడానికే సరిపోయింది. దీనికి అడ్వాంటేజ్ ఏమైంది? ఇప్పుడు కింద ఉన్నటువంటి ఆర్మీకి, ఇండియన్ ఆర్మీకి చాలా ఈజీ అయింది ముందుకు వెళ్ళిపోవడానికి. సో ఈ రకంగా కేవలం 10 రోజుల్లో మనం యుద్ధం మీద ఆధిపత్యం ప్రదర్శించాము. వాళ్ళు వద్దు బాబోయ్ యుద్ధం ఆపేయండి అనే పరిస్థితికి వచ్చారు. సో ఈ రకమైనటువంటి నివేదికని మనకి స్విస్ తరపున వచ్చింది. అది ఈ రోజు గణతంత్ర దినోత్సవం రోజు. సో నిజంగా మనకి డబల్ బొనాన్జా అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ నివేదిక చదివేటప్పుడు నాకైతే నిజంగా ఒళ్ళు గగ్గురు పొడిచింది. మీకు ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్? కొంచెం కామెంట్స్లో మరీ చెప్పండి ఈ విషయం గురించి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.